సూర్యాపేట జిల్లాలో అర్వపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సంక్రాంతి తర్వాత ఇవాళ పాఠశాలలు ఓపెన్ కావడంతో ఉపాధ్యాయులు కారులో నల్గొండ నుండి పాఠశాలలకు వెళ్తున్నారు. అర్వపల్లి వద్ద కారు దాదాపు తప్పి పల్టీలు కొట్టింది. ఉపాధ్యాయురాలు కల్పన స్పాట్ లోనే చనిపోయారు. రావులపల్లి హెడ్ మాస్టర్ తో పాటు మరో హెడ్ మాస్టర్ తులసికి గాయాలయ్యాయి. మొత్తం కారులో 5 ఉపాధ్యాయులున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంక్రాంతి తర్వాత ఇవాళ పాఠశాలలు ఓపెన్ కావడంతో ఉపాధ్యాయులు కారులో నల్గొండ నుండి పాఠశాలకు వెళ్తున్నారు. అర్వపల్లి వద్ద కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఉపాధ్యాయురాలు కల్పన స్పాట్ లోనే చనిపోయారు. రావులపల్లి హెడ్ మాస్టర్ తో పాటు మరో హెడ్ మాస్టర్ తులసికి గాయాలయ్యాయి. మొత్తం కారులో 5 ఉపాధ్యాయులున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లాలో అర్వపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంక్రాంతి తర్వాత ఇవాళ పాఠశాలలు ఓపెన్ కావడంతో ఉపాధ్యాయులు కారులో నల్గొండ ప్రయాణిస్తున్నారు. ఇక అర్వపల్లి వద్ద కారు అదుపు పల్టీలు కొట్టింది. ఉపాధ్యాయులు కల్పన స్పాట్ లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 ఉపాధ్యాయులు ప్రయాణిస్తుండగా ఒక ఉపాధ్యాయుని అయితే మృతి చెందినటువంటి ఘటన అయితే తీవ్ర కలకలం రేపినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సంక్రాంతి సెలవులు ముగించుకొని తిరిగి పాఠశాలలు ఈ రోజైతే ప్రారంభం కావుతుండటంతో అయితే నల్గొండలో ఉన్నటువంటి 5 కూడా ప్రధాన ఉపాధ్యాయులు వేరు పాఠశాలలో విధులు నిర్వహిస్తుంటారు. వీళ్ళంతా కలిసి రోజు రెగ్యులర్ గానైతే ఒకే కారులో ప్రయాణిస్తుంటారు. ఈ రోజు కూడా అలాగే ఉదయం అయితే వెళ్తుండటంతో అయితే ఒక్కసారిగా ఆరోపణ దగ్గరికి రావడంతో అయితే కారు అదుపు తప్పి పల్టీ పడడంతో ఈ ప్రమాదంలో 4 ఉపాధ్యాయులకైతే తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఒకరైతే అక్కడికక్కడే మరణించడం జరిగింది. క్షతగాత్రులను అయితే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒకరికైతే తీవ్ర గాయాలయ్యి వారు కూడా మరణించినట్టుగా ఇప్పటికే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఉంది. ఏదైతే ఎవరైతే మృతురాలు ఉన్నారో కల్పన అనే ఉపాధ్యాయులు మా తుంగతుర్తి కస్తూర్బా గాంధీ పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తుంటారు. ఈమె రెగ్యులర్ గా నల్గొండ నుంచి ఏదైతే తుంగతుర్తికి అయితే విధుల కోసం అయితే వీళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సంక్రాంతి సెలవులు ముగించుకొని వెళ్తున్నటువంటి తరుణంలో వీళ్ళందరికీ కూడా ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ ఉంటుంది. ఈ ఎఫ్ఆర్ఎస్ స్కూల్ సరౌండింగ్ లో ఉంటేనే మాత్రము ఆధారపడుతుంది. లేట్ అయితే మాత్రం వీళ్ళది ఆబ్సెంట్ గా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళు దీనికోసమే ఫాస్ట్ గా వెళ్ళినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. దీంట్లోనైతే మరో 2 హెడ్ మాస్టర్లకు కూడా తీవ్ర గాయాలైనట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. వీళ్ళందరికీ కూడా కొంత సీరియస్ గా ఉన్నట్టు సమాచారం ఉంది. వీళ్ళందరూ కూడా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి ఇప్పటికే వైద్యులైతే ఏదైతే హైదరాబాదు సూర్యాపేట సంబంధించినటువంటి ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్.